గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు విజ్ఞాన జూనియర్ కాలేజ్ చలవనిపేట. నెక్స్ట్ మనం బిఫోర్ క్లాస్లో వొకాబులరీలో ఒక 26 వరకు నేర్చుకున్నాం. ఇంకా తర్వాత 27 ఆన్వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అది మీనింగ్స్ అంటే వొకాబులరీ వర్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మేము చెప్తాను చూడండి. ఇంతకుముందు మీరు చెప్పి నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఇవి కూడా మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. వెట్ అంటే టర్న్ అంటే తిరుగుతా అంటారు. వెట్ అంటే టర్న్ చిన్న చిన్న అంటే ఒక మూమెంట్ రావాలి. వెర్టికల్ అంటే టర్న్ పూర్తిగా తిరిగి వెర్టికల్ అంటే ఇప్పుడు హారిజెంటల్ వెర్టికల్ అని రెండు రకాలు ఉంటాయి. హారిజెంటల్ అడ్డంగా ఉన్నదాన్ని మనం హారిజెంటల్ లైన్స్ అంటాం. నిడువుగా ఉన్నదాన్ని వెర్టికల్ అంటాం. వెర్టికల్ అంటే ఒక టర్న్ తిరిగిపోవడం పూర్తిగా. నెక్స్ట్ కన్వర్ట్ థరోలీ టర్న్ టు చేంజ్ ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉండడం అని అర్థం. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ట్రోవర్ట్ టర్న్ అవుట్వర్డ్ సోషల్ గుడ్ అంటే ద పర్సన్ ఈజ్ టాకింగ్ ఈజ్ ద బ్యూటిఫుల్లీ హ్యాపీలీ సంతోషంగా మాట్లాడటం. అలా సోషల్ గుడ్ అంటే మనకి ఆ వ్యక్తి మాట్లాడితే ఎటువంటి బాధ కలిగించదు, హాని కలిగించదు. సరే వెళ్దాం మాట్లాడుతున్నాడు అంటే ఒక సజెషనబుల్గా వ్యక్తి సంతోషంగా మాట్లాడే వ్యక్తి అలా అది ఎక్స్ట్రోవర్ట్ అంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్వర్ట్ టు టర్న్ ఎగ్నెస్ట్ ఎస్టాబ్లిష్ అథారిటీ టు కరెక్ట్ ఏదైనా ఒక దానిని మనము ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని నాశనం చేయడం. కరెక్ట్ అంటే నాశనం చేయడం. అలా నాశనం చేయడాన్ని మనం సబ్వర్ట్ అన్నాం. నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్. ఇది మనకు తెలుసు. అడ్వర్టైజ్మెంట్ దట్ వచ్చే టర్న్స్ యూ టువర్డ్స్ ఏ ప్రొడక్ట్. ఏదైనా మనం ఒక ఉత్పత్తి ఒక వస్తువు చేసాం, దాన్ని మనం మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం ఆ ప్రోడక్ట్. అలా ఇవ్వడాన్ని మనం అడ్వర్టైజ్మెంట్ అన్నాం. నెక్స్ట్ స్పెక్ట్ అంటే చూచుట, మనం చూడదని స్పెక్ట్ అంటాం. నెక్స్ట్ దాన్ని ఎలా చూస్తాము? స్పెక్టికల్ అంటే మన కళ్ళద్దాలు ఉంటాయి కదా, స్పెక్టికల్స్. నెక్స్ట్ స్పెక్టుకులేటర్ స్పెక్టికులర్ అంటే ఇంప్రెసివ్ ఎనఫ్ టు బి వర్తీ ఆఫ్ సీయింగ్. అద్భుతంగా మనకు కనిపించడం, దాన్ని అది పెట్టుకుని మనం చూడగానే అద్భుతంగా కనిపించింది. ఏదో ఆకాశంలో మీరు జరిగినట్టుగా చూడడం అంటే ఏదో అద్భుతంగా జరిగిపోతున్నట్టుగా కనిపించింది. దాన్ని మనం స్పెక్టికులర్ అన్నాం. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ టు లుక్ ఇంటూ కేర్ఫుల్లీ టు ఎగ్జామైన్ కేర్ఫుల్లీ. ఇన్స్పెక్ట్ అంటాం. ఈరోజు ఇన్స్పెక్షన్ అవుతుందిరా అంటే ఇన్స్పెక్షన్ అర్థం ఏంటి? ఇన్స్పెక్షన్ అంటే ఇప్పుడు మనం కాలేజీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ అయితే అలాగే ఇన్స్పెక్ట్ చేస్తుంది. దాన్ని ఇన్స్పెక్ట్ అంటే లుక్ ఇంటూ ఎగ్జామైన్, ఆ పిల్లల్లో చదివి ఎలా ఉంది, టీచర్ చెప్తున్నారా, నెక్స్ట్ ఇక్కడ అన్ని రిజల్ట్స్ ఉన్నాయా, అలాంటి చూడటాన్ని మనం ఇన్స్పెక్ట్ అంటాం. దాన్ని ఇన్స్పెక్షన్ అంటాం. రెస్పెక్ట్ టు సీ సమ్వన్ ఇన్ ఏ గుడ్ వే అండ్ యాటిట్యూడ్ ఆఫ్ హై రిగార్డ్. మనకు తెలుసు రెస్పెక్ట్ అంటే ఇతరులు మనం గౌరవించడానికి మనం రిగార్డ్ అంటాం. నెక్స్ట్ సస్పెక్ట్ సీయింగ్ విత్ ఏ మిస్ట్రస్ట్. సస్పెక్ట్ అంటే ఒక వ్యక్తి వీడు దొంగ, లేకపోతే వీడు ఇంతకుముందు ఎవడైనా క్రిమినలా అని మనం సస్పెక్ట్గా పోలీసులు అంటారు ఈ వ్యక్తి సస్పెక్ట్ అన్నారు. సస్పెక్ట్ అంటే అర్థం ఏంటి? ఈ వ్యక్తిని నమ్మలేము, దొంగ లేకపోతే దొర లేకపోతే క్రిమినల్ అయితే సస్పెక్ట్ అవ్వడం. మిస్ట్రస్ట్ అంటే ఇది నిజాయితీ పరుడులా కనిపించట్లేదు, దాన్ని మనం సస్పెక్ట్ అన్నాం. నెక్స్ట్ జెక్ట్ త్రో త్రో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ త్రో ఇన్ ద వే టు డిసగ్రీ విత్ అంటే డిసగ్రీ విత్ దాన్ని మనం ఉంచడానికి ఇష్టం లేక దాన్ని ఎలాగా ఆబ్జెక్ట్ చేయడం అంటే అబ్జెక్ట్ చేయడం, బయట పడేయడం. నెక్స్ట్ సబ్జెక్ట్ చూడండి, లాస్ట్ పదం కొంచెం కనిపించట్లేదు చూసుకుంటే సబ్జెక్ట్ త్రో అండర్ టు అండర్గో ఏ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. ఒక సబ్జెక్ట్ అంటే అర్థం ఒక దాని మీద అనుభవం అనేది సబ్జెక్ట్ అనేది వాడికి ఉండడము. సపోజ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు అంటే పొలంలో ఎలా వేదాలో వాటిపైన సబ్జెక్ట్ ఉందని అర్థం. మహాసంత ఓషియన్లో వాడు షిప్ మీద వెళ్తున్నాడు, లేకపోతే ఒక వేర్ చేస్తున్నాడు వెళ్తున్నాడు అంటే దానిపైన అవగాహన ఉండడం. అలా ఉండడాన్ని మనము సబ్జెక్ట్ టు అండర్. నెక్స్ట్ టు అండర్గో ఏ పర్టికులర్ ఎక్స్పీరియన్స్, దాని మీద ఒక రకమైనటువంటి అనుభవము ఎక్స్పీరియన్స్ ఉండడానికి మనం ఇదన్నా. నెక్స్ట్ కొన్నానే చూడండి.
నెక్స్ట్ ది పార్ట్ నెక్స్ట్ రెజెక్ట్ 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 అంటే త్రో బ్యాక్ back to refuse to refuse to accept refuse to accept రిజెక్ట్ మనం దాన్ని పూర్తి రిజెక్ట్ చేసేయడం త్రో బ్యాక్ మనకు టు రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి అంగీకారాన్ని మనం అంగీకరించకపోవడం దాన్ని రిజెక్ట్ అంటాం. నెక్స్ట్ ఇంజెక్ట్ throw in to push or pump into a passage నెక్స్ట్ బలవంతంగా ఏదో ఒక దాంట్లోనికి పంపించడం. మనం వాడిని ఏం చేస్తామంటే ఇందులో చేరు వాడికి ఇంజనీరింగ్ ఇష్టం, డిగ్రీ చేయమంటాం, వాడికి బలవంతంగా మనం డిగ్రీలో పంపిస్తాం, పుష్ చేయడం పంపించాం, బలవంతంగా దాన్ని చేర్పించడం. అలా చేయడం మనము ఇంజెక్ట్, వాడికి ప్రతికల్పించుకుంటూ వెళ్ళడం, దాన్ని ఇంజెక్ట్ అంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ throw for to present ప్రాజెక్ట్ throw for to present. ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని నిర్మించడం, దాని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడాన్ని మనం ప్రాజెక్ట్ అంటాం. డిజెక్ట్ అంటే త్రో డౌన్ ఆర్ డిస్పిరిటెడ్ చూడు, డెజర్ట్ అంటే త్రో డౌన్, డిస్పిరిటెడ్ అంటే చాలా విచారంతో చింతగా కుంగిపోతూ ఉండడాన్ని డిసెక్ట్ అంటాం. త్రో డౌన్ డిస్పిరిటెడ్, వాడికి ఆసక్తి లేకపోవడం, చాలా దిగులుగా ఉండడం, కుంగిపోతూ ఉండడం, ఏదో మనసులో ఉండడం అని డిసెక్ట్. 45. నెక్స్ట్ జెట్టిసన్, ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ మ్యాచింగ్లోనే ఇది ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. జెట్టిసన్ అంటే త్రో అవుట్, to eject from a boat, ఏదైనా ఒక వస్తువుని బోట్ నుంచి బయటికి విసిరేయడాన్ని మనం జెట్టిసన్ అన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కంజెక్చర్ అంటే టు త్రో an unproven idea, a guess. Conjecture through an unproven idea అంటే ప్రతిపాదన చేయడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపాదన చేయడం. You can read hard work, there also get marks. That is called a conjecture. అంటే నువ్వు బాగా చదివి బాగా ఉంటే బాగా చదివినట్లయితే మంచి మార్కులు. దట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద వే టు ద బిహేవియర్. తను నడిచినటువంటి నడక మంచిగా ఉండాలంటే ఒక ప్రతిపాదన చేయండి. ప్రతిపాదన కంజెక్చర్. త్రో అనే అన్ప్రోవెన్ ఐడియా, వారికి ఐడియా రాదు, మనం ప్రతిపాదిస్తాం. ఏ గెస్ అలా ఆలోచిస్తే మంచిది.
ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ ద కర్వ్డ్ పాత్, ద కర్వ్డ్ పాత్, పాత్ అంటే మార్గం, ఆఫ్ an object, of an object thrown into space, thrown into space, thrown into space. ట్రాజెక్టరీ అన్నాం. ట్రాజెక్టరీ అంటే క్రింద పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది దీనికి, దాన్ని ట్రాజెక్టరీ అంటాం. ద కర్వ్డ్ పాత్ ఆఫ్ an object thrown into a space. కర్వ్డ్ పాత్ అంటే కొంచెం వంకరగా ఉండడం, మనం ఏమైనా కొంచెం కేర్లెస్గా వెళ్ళామంటే కింద పడే అవకాశం ఉంటుంది. దాన్ని ట్రాజెక్టరీ, భయంకరం, అది జరిగే ప్రమాదం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫామ్, ముందే చెప్పాం. ఫామ్ అంటే ఇది షేప్, ఆకారము అంటే. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్టివ్ షేప్, డిస్క్రిప్టివ్ షేప్, డిస్క్రిప్టివ్ షేప్. ఇన్ఫర్మేషన్ అంటే ఒక రకమైనటువంటి సమాచారాన్ని డిస్క్రిప్టివ్లో మనం డిస్క్రిప్టివ్ అంటే మనం ఆ వ్యక్తికి ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ అంటే గైడ్లైన్స్కి ఇవ్వాలి, దాన్ని షేప్ అంటాం. అంటే ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి ఇలా కనిపిస్తాడు, ఇలా థామస్ అయి ఉంటాడు, వైట్ అండ్ బ్లాక్, ఇలా వాడు చెప్పే అవకాశం అంతా మనం ఇచ్చేది ఇన్ఫర్మేషన్ అంటే. నెక్స్ట్ మనం యూనిఫామ్. యూనిఫామ్, యూనిఫామ్ అంటే సేమ్ షేప్, అందరూ ఒకే రకంగా ఉండడం. షేమ్, షేప్. మన కాలేజీలో యూనిఫామ్, కాలేజీలో కానీ స్కూల్లో యూనిఫామ్ అంటే అక్కడ పేద పెద్ద ధనిక వర్గాలు అనేది లేకుండా అందరూ ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుంటే అందరూ ఇది ఒక రకమైన ఈక్వాలిటీ. ఒక్కొక్కరు పెద్ద మంచి అంటే ఏవో వేస్తే వాళ్ళు బాగు చూసి పిల్లలు, పేద పిల్లలు పాపం బాధగా చూడటం, మా అమ్మకి ఆ డబ్బులు లేవు అంటే ఇలా ఉంటుందని యూనిఫామ్. అందరూ ఒక ఆ మనసులో బాధ కలిగించకుండా ఉండడానికి యూనిఫామ్ అంటారు. ఓకేనా, ఇంకొన్ని చెప్తాం. ఓకేనా.